బిజినెస్ గురించి వచ్చింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ మీ అందరికి చూడండి. జనరల్గా కొంతమంది ఇప్పుడు ఇంతగా చెప్పినట్టు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఎవరన్నా. ఓకే, ఎవరన్నా కొంతమంది ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చేస్తుంటారు, వాళ్ళ ఫాదర్ చేసిన బిజినెస్ ని కంటిన్యూ చేయడం కానీ, లేదా వాళ్ళ ఫాదర్స్ ఓకే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చే బిజినెస్ ని కంటిన్యూ చేయడం కానీ. మీరు చెప్పండి, మీరు అబ్జర్వ్ చేయండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేసే పర్సన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? ఫ్యామిలీ బిజినెస్ చేసే పర్సన్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందా? ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ బిజినెస్. ఓకే, ఎందుకు అంటే వాళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ కానీ అంటే ఆ ముందు జనరేషన్ వాళ్ళు గైడ్ చేస్తారు నెక్స్ట్ జనరేషన్ని. ఇలాంటి మిస్టేక్ చేయకూడదు బిజినెస్లో, మనం ఎప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు, బిజినెస్ చేసే విధానం ఇది, బిజినెస్లో ఇలా ఉండాలి, బాగా గైడెన్స్ ఉంటుంది అనమాట జనరల్గా. సో ఓకే, ప్రీవియస్గా చేసిన వాళ్ళు. సో ఫ్యామిలీ బిజినెస్ చేసే వాళ్ళ సక్సెస్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది, తప్పేం లేదు. కానీ కంపేర్ చేస్తే ఇద్దరిలో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ. ఎందుకంటే లేక్ ఆఫ్ గైడెన్స్ అనమాట, లేక్ ఆఫ్ గైడెన్స్. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇంకా మన సౌత్ ఇండియాలో ఇంకా తెలియడం లేదు గైడెన్స్ ఆర్ మెంటర్షిప్ ఒక వాల్యూ. బట్ అదర్ కంట్రీస్లో కానీ యూఎస్లో కానీ మెంటర్షిప్కి చాలా వాల్యూ ఇస్తారు. అలాగే ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక మెంటర్ ఉంటే బెటర్, ఆ మెంటర్ గైడెన్స్లో వెళ్తుంటారు అనమాట. సో ఆ మెంటర్ గైడ్ చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు మన కోర్స్ ఏవైతే ఉందో మీరు ఒక ప్రాపర్గా నేర్చుకోవడం అనేది ఇట్స్ లైక్ గైడెన్స్ తీసుకొని నేర్చుకోవడానికి ఇట్స్ లైక్ టేకింగ్ మెంటర్షిప్ అనమాట. సో జనరల్గా చాలా మంది తీసే తప్పులు తెలుస్తుంటాయి. ఇప్పుడు మీ కోర్సులో మనం డిస్కస్ చేస్తుంటాం, ఇలా తప్పులు చేస్తుంటారు బిగినర్స్ అందరూ, ఇక్కడ తప్పులు చేస్తుంటారు బిగినర్స్ అందరూ, ఇలా ఆలోచిస్తుంటారు. సో ఎప్పుడైతే మీకు ఈ మిస్టేక్స్ తెలిసాయో మీకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రేపు పొద్దున మీరు ట్రై చేసేప్పుడు అనిపిస్తుంది, ఓకే క్లాస్లో మనం ఇది నేర్చుకున్నాం, ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఓకే, ఈ మిస్టేక్ మనం ఎక్కువగా చాలా మంది చేస్తుంటారు, మన మైండ్ కూడా అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటుంది అన్నమాట ఈ మిస్టేక్ చేద్దాం అని. బట్ మీకు ఆ క్లాస్లో నేర్చుకున్నారు కాబట్టి ఆ మిస్టేక్ చేయకపోవడం కానీ ఓకే అది మీకు యూజ్ అవుతూ ఉంటుంది జనరల్గా. ఓకే, అంటే ఒక గైడెన్స్ అనేది ఉంటుంది, ఆ గైడెన్స్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, సో మన కోర్స్ కూడా మీకు అటువంటి అడ్వాంటేజ్